హాయ్ ఫ్రెండ్స్, ములక్కాయ మసాలా కర్రీ ఇలా చేసుకోండి. ఇంట్లో కూడా హోటల్ స్టైల్లో లాగా వస్తుంది. దీనికి కావాల్సిన ములక్కాయలు, ఉల్లిపాయ, తర్వాత టమాటా, కొత్తిమీర, నువ్వులు, వెండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, దాల్చిన చెక్క, లవంగాలు, మనం మసాలా వేసే మొగ్గ. ఈ మసాలా మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, నువ్వులు, వెండి కొబ్బరి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు అవసరం లేదు, మీకు ఇష్టమైతే టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ క్వాంటిటీ తక్కువ తీసుకోండి, తీపిదనం రాదు. దానికేమో మనకి ఇగురికి కదా, చక్కగా కర్రీకి సరిపడా పులుసు కూడా మనకు వస్తుంది. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిన తర్వాత అల్లం వేయండి. అల్లం వేసిన తర్వాతే ములక్కాయలు వేయండి ఫ్రెండ్స్. ముందు ములక్కాయలు వేయమాకండి, అల్లం వేగదు. అల్లం వేగిన తర్వాత ములక్కాయలు వేసి ములక్కాయలు కూడా వేపండి ఫ్రెండ్స్. వేపితే చక్కగా నూనెలో మగ్గి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ములక్కాయలు వేగిన తర్వాతే అప్పుడు టమాటాలు వేయండి. టమాటాలు వేసిన తర్వాత ములక్కాయలు వేగవు, అందుకనే ముందే ములక్కాయలు వేసి ములక్కాయలు కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేయండి. టమాటాలు కూడా పైకి నూనె మగ్గిన తర్వాత నూనె తేలుతూ ఉండాలి ఫ్రెండ్స్. మీరు పేస్ట్ చేసుకున్న ఏది చేసుకున్న నూనెలో మగ్గితేనే ఈ ములక్కాయ మసాలా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఇలా తిప్పేసుకుని ఏది చేసినా నూనె పైకి తెలియదట్టు చూసుకోండి. టమాటాలు వేసేసాను నేను. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఈ నూరుకున్న మసాలా వేసి అది కూడా ఒక 5 నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకుంటే ఈ మసాలన్నీ అడిగి పట్టేసి మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ ములక్కాయ మసాలా కర్రీ బేట్ చేసుకున్నట్టే వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మొన్న నాకు ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ములక్కాయ కర్రీ ఇలా చేసి ఇచ్చాను, చాలా బాగుంది. ఇదిగోండి, ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. దించే ముందు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుని దించేసుకుంటామే ఫ్రెండ్స్.